इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतोत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। నిత్యం భాగవత సేవయ తరగతికి వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం। హరి హరి బోల్। ఈనాటి నిత్యం భగవత్ సేవ తరగతి పంచమ స్కందము 6వ అధ్యాయము 3వ శ్లోకం। ఈ పంచమాధ్యాయంలో 6వ అధ్యాయము పంచమ స్కందములో 6వ అధ్యాయం వచ్చి వృషభదేవుని కార్యకలాపములు। వృషదేవులు ఎప్పుడైతే వాళ్ళు వృషభదేవుడు ఏ రీతిగా దేహత్యాగమును చేసేడు అనే విషయమున ఈ అధ్యాయం తెలుగబడినది। దావాగ్ని యందు తన దేహము దగ్ధమగునప్పుడు అతడు దాని ఎడ ఆసక్తిని చూపలేదు। దావాగ్నిచే కామ్యకర్మ బీజము దగ్ధమైనప్పుడు ఆధ్యాత్మిక గుణములు యోగ సిద్ధులు అప్రయత్నముగానే ప్రకటమగును। అయినను భక్తి యోగము యోగ శక్తిచే పవిత్రము ప్రభావితము కాదు। సామాన్య యోగి యోగ శక్తులచే మోహగ్రస్తుడగును, దానిచే అతని పురోగతి నిరోధింపబడును కనుక పరిపూర్ణుడు యోగి అట్టి శక్తులను తెరిచేరనివ్వడు। ఈ విధంగా వృషభదేవుడి యొక్క కార్యకలాపాలు ఈ విధంగా నడిచిండాయి। చెప్పండి అందరూ। ఓం నమో భగవతే వాసుదేవాయ। ఓం నమో భగవతే వాసుదేవాయ। ఓం నమో భగవతే వాసుదేవాయ। తథా చోక్తం నా కుర్యాత్ తర్హి చేత్ సఖ్యం మనసి హి అనవస్థితే యత్ విశ్రంభాత్ చిరాత్ శీర్ణం స్కందా తపః ఐశ్వరం న కుర్యాత్ కర్హిచిత్ సఖ్యం మనసి హన్యవస్థితే యద్విశ్రమా చిరాచిర్గం తత్స్కంధ తప ఐశ్వరం। భావము పండితులు ఇట్లు పలికి ఉండేది। తథా చోక్తం అంటే పండితులు ఇట్లు పలికి ఉండేది అని అర్థం అన్నమాట। స్వభావరీత్యా మనస్సు అతి చంచలమైనది। స్వభావరీత్యా మనస్సు అతి చంచలమైనది। చెప్పండి, మీరు కూడా చెప్పండి। స్వభావరీత్యా మనస్సు అతి చంచలమైనది, దానితో ఎవరును చెలిమి చేయరాదు। మనస్సునందు పూర్తి విశ్వాసం ఉంచినచో అది ఏ క్షణమైనను
మోసగింపగలదు. శివుని అంతటి వాడే శ్రీకృష్ణుని మోహిని రూపమునుగాంచి కలతకు గురి అయ్యాను. సౌభరముని కూడా పరిపూర్ణ యోగ స్థితి నుండి పతనము చెందెను. ఇక భాష్యం నేను చదువుతాను, మీరు వినండి. భాష్యం. భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీల ప్రభుపాద్కి జై. ఆధ్యాత్మిక జీవన పురోగతిగా యత్నించు వాని మొట్టమొదటి కార్యము మనస్సును ఇంద్రియములను నిగ్రహించుటయే. మనస్సుని ఇంద్రియాలు నిగ్రహించాలని చెప్తున్నారు ఇక్కడ ఎవరు? ప్రభుపాదులు. దీనికి సంబంధమైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం నుండి ఇట్లు పలికెను. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్ఠాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. అంటే జీవులు భగవదంశ అయ్యున్న దివ్య స్థితి యందు ఉన్నవారైనప్పటికీ మనో ఇంద్రియముల కారణమున ఈ భౌతిక జగత్తునకు క్లేశములకు గురి అయి జీవన సంఘర్షణకు లోనకుచున్నారు అని కృష్ణుడు చెప్పినాడట. మనమంతా ఎవరు అంశాలు? మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశాలు కదా మనమంతా. ఆయన పరమాత్మ, మనం జీవాత్మలు. కాబట్టి అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తే మళ్ళీ మనము ఆ నిజస్థితి మర్చిపోయినా మనం ఈ దేహమే నేను అనుకుంటున్నాం. నేను జీవాత్మని, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అనుకోవడం లేదు మనమంతా. ఎందుకంటే మనసు ఏం చేస్తుందంటే మాయ మాట వింటుంది. అంటే ఎవరు అంటే మాయలో ఉన్నాం మనమంతా. ఎక్కడున్నాం మనమంతా? ఈ భౌతిక జగత్తంతా మాయ కదా. ఇది శాశ్వతమా? ఇదంతా మాయ ఇది. కాబట్టి ఈ మాయలో ఉండి మనసు మాట వింటాం అనమాట. ఎవరైతే మాయలో పడినారో వాళ్ళు మనసు మాట వింటారు. మనసు ఏమి చేస్తుంది? ఇంద్రియాలు సుఖాన్ని కోరుతుంది. కన్ను ఏం చూడాలా? సినిమా పాట చూడాలా కదా. రంభ నృత్యం చేసే చూడాలా. ఆనందం కంటికి. అప్పుడు ఎవరు నృత్యం చేసి చూడాలా? రంభ నృత్యం చేయాలా, దేవకన్యలు నృత్యం చేయాలా, అందమైన కన్యలు నృత్యం చేయాలా, దాన్ని చూడాలా. వీణులు విందేమి మంచి మసాలా పాట వినాలా. ఏం పాట వినాలా కదా. ఇవన్నమాట. అంటే భౌతిక ఇవన్నీ ఏవి? భౌతిక ఇవన్నీ తిక్క. ఆ విధంగా నాలుక ఏం పాడాలా? సినిమా పాట పడుతుంది కదా. ఏం పడుతుంది? ఓ ప్రేయసి, ఓ ఊర్వశి రావే అంటది కదా. అట్లా అంటది నాలుక. అది అంటే ఇష్టం దానికి. ఆ విధంగా వచ్చేసి ఇక కళ్ళు, నాలుక, ముక్కు ఏం చేస్తుంది? మంచి వాసన కావాలా. ఏం వాసన? కుండ బిర్యానీ వాసన కావాలా. సండే కదా పదా అంటాడు అనమాట ముక్కు కదా. ఇవన్నీ ఏంటంటే భౌతిక నరకానికి పోయేవి, ఇవన్నీ పాపాలేవి. ఇవి ఇంద్రియాలు. ఇదే మనసు దీని మాట విని ఇంద్రియాలు చెప్పినట్టు వింటుంది అనమాట. అంతే. ఇంద్రియాలు ఎట్లా చెప్తే మనసు అట్లా వింటుంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇది పండితులు ఇట్లు పలికిరి. స్వభావరీత్యా మనసు అతి చంచలమైనది. చంచలమా కాదు చెప్పండి. మనసు ఒక చోట ఉంటుందా మనసు? ఇప్పుడు నీవు ఉన్నావు కృష్ణ, ఎడను నీవు ఇక్కడ ఉన్నావు కానీ నీ మనసు ఇక్కడ ఉందా? లేదు, ఇంటికి పోయింటది. ఇంట్లో ఏమైనా పని ఉంటే, అవును కదా ఇప్పుడు ఆ ప్లంబర్ చెప్పింటుంది కదా, ఇప్పుడు నీటి కోసం అయితే కొలాయి బాగలేదు చేపించేకి ఇప్పుడు వచ్చినాడేమో పాపం అంటదనమాట కదా. అటు గీజర్ చెప్పినాను, వాడు ఇంకా రాలేదు, ఇప్పుడు పోవాలి కదా, ఈరోజు సండే పని చేసుకోవాలి, రేపు మరి స్కూల్ ఉంది అంటది మనసు. ఇట్లా చంచలమైనది మనసు. ఒక చోటు ఉంటుందా? ఇప్పుడు ఈ కృష్ణుడు నాడు లేటర్ కృష్ణ, ఏ కృష్ణ కదా, ఇక్కడ ఉన్నావు వింటున్నావు, లేదు మనసు నీ ఫ్రెండ్ దగ్గర పోయింటది కదా. స్కూల్లో ఫ్రెండ్ క్రికెట్ ఆడకి పోదాం రా, 10 గంటలు రావాలి నువ్వు అని చెప్పింటాడు ఫ్రెండ్. కాబట్టి మనసు కాడపోయింటది. కాబట్టి మనసు చంచలమైనది, ఒక చోటు ఉండదు అసలు. అది ఎక్కడికో పోతుంది. అది ఆ హిమాలయ అంచెల దాకా పైకి ఎక్కుతుంది అంతా, ఎక్కడైనా ఎక్కుతుంది అంతే మనసు. అది ఎక్కడెక్కడికో పోతుంటుంది. అది చెప్తున్నాడు. కాబట్టి చంచలమైనది, దానితో ఎవరిని చెలిమి చేయరాదు. దానితో ఎవరు చెలిమి చేయరాదు అంటే ఫ్రెండ్షిప్ చేయరాదు మనసులోన. చెలిమి అంటే ఏం తెలుసా? ఫ్రెండ్షిప్, స్నేహం. మనసు మాట విన్నావా, అయిపోయింది నీ కథ, నీ చాప్టర్ క్లోజ్. మనసు మాట వింటే ఏమవుతుంది? నీ చాప్టరు క్లోజ్ అయిపోతుంది అంతే. ఏమి కళ్ళు చూస్తాయి ఫస్ట్, ఇక్కడ మొబైల్ బాగుంది, ఇది నా దగ్గర లేదు, ఇది ఎంత బాగుంది, ఇది ఎక్కువ డబ్బులది, ఇది నా దగ్గర 5,000 ఉంది, ఇది 50,000ది, కొట్టేద్దాం అంటది. మనసు ఏమంటది? తీసుకో అంటది. బుద్ధి ఏమంటది?
కృష్ణ అది నీది కాదు, ఆగు. ఎటు తీసుకుంటావు నువ్వు? పరలోచము పాము అంటేది, నరకాన్ని పోతావు తీసుకుంటే నువ్వు అంటది. ఎవరు? బుద్ధి. మనిషి ఏమంటది? బుద్ధి ఉండా, తీసుకో తీసుకో తీసుకో, ఎంజాయ్ చేస్తాంపా, తీసుకో అంటది. కాబట్టి మనం మనసు మాట వినాలా వినకూడదు చెప్పండి కృష్ణ? మనసు మాట వినరాదు, బుద్ధి మాట వినాలా. బుద్ధితో చెలింపు చేయాలా, మనసుతో చెలింపు చేయరాదు అంటాడు ఇక్కడ. అందుకే చెప్తున్నాడు. కాబట్టి మనసు నందు పూర్తి విశ్వాసం ఉంచినతో అది ఏ క్షణమైనను మోసగింపగలదు. నువ్వు మనసును నమ్మినావు అనుకో, అయిపోయింది. నట్టేట ముంచేస్తుంది. నేను 30 దిబ్బలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తుంది అంతే, అన్ని కష్టాలు పెడుతుంది అంతే గది. కాబట్టి దాని మాట వింటే కనుక మనం ఏమవుతాము? మోసపోతాం మనం. జాగ్రత్త. ఏ కృష్ణ? మనసు అంటే ఏవో తెలుసా? మాయ. మాయ మనసు పైన ఎక్కువ ప్రాబ్లం చేస్తుంది. ఈ మాయాదేవి ఎట్లుంటుందంటే అది మొత్తం మాయ. గుడి పోదాం అంటే ఏం పోదాంలో సినిమా పోదాం అంటాడు ఇంకోడు, మాయగాడు వస్తాడు వాడు కదా, మాయదారి మల్లిగాడు వస్తాడు వాడు. ఏ కృష్ణ గుడికి పోదాం అంటాడు. ఏ మనసులో ఏముంటది? గుడికి పోదాం అంటది. పక్కన ఇంకోటాడు, ఏం చేస్తావు, ఏం సినిమా బాగుంటుందడా, ఫైటింగ్ భలే ఉంటుంది తెలుసా, ఫైటింగ్ సినిమా రా పోదాం రా అంటాడు. అవునా కృష్ణ అంటాడు? లేదు చెప్పు. గుడికి వస్తాడు, గుడికి పోదామని అంటాడు. ఎవరన్నా వాళ్ళంతా మనసు మాట ఉండే వినేవాళ్ళు, వాళ్ళంతా మాయదారులు, వాళ్ళంతా మాయగాళ్ళు, మాయదారి మల్లిగాళ్ళు వాళ్ళంతా వాళ్ళు. కాబట్టి మనం వాళ్ళ మాట వినకూడదు, బుద్ధి మాట వినాలా. కాబట్టి మనసును మాట విన్నావా, మనసు నమ్మినావా, నిన్ను నట్టేట ముంచేస్తుంది అది. ఏ క్షణమైన నిన్ను మోసం చేస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. శాస్త్రం చెప్తుంది, గురువు చెప్తున్నాడు ఇక్కడ. ఏమి ఎవరు చెప్తున్నాడు? అది పరీక్షణ్ మహారాజు చెప్తున్నాడు. ఆ పరీక్షణ్ మహారాజు చెప్తున్నాడు, సుఖదేవ గోస్వామి వ్యాసదేవుడి యొక్క కొడుకు చెప్తున్నాడు. సత్యం ఇది, శాస్త్రం ఇది. కాబట్టి శివుని అంతటి వాడే శ్రీకృష్ణుని మోహిని రూపమున గాంచి కలతకు గురయ్యాను. పార్వతీదేవి అందమైన భార్య ఉంది ఆయనకి, శివుడికి. మరి ఏమైపోయినాడు? ఒకనాడు మోహిని అవతారం తీసుకున్నాడు. ఎవరు? కృష్ణ భగవానుడు. ఎందుకు తీసుకున్నాడు? పాలకడలిని కదా మందర పర్వతముతో చిలికి, మరి వాసుకైన సర్పాన్ని కవ్వము, అది మందర పర్వతాన్ని కవ్వముగా, వాసుకైన సర్పాన్ని, పెద్ద సర్పాన్ని తాడుగా చేసి మందర పర్వతాన్ని పాల సముద్రంతో పాల చిలికితే అప్పుడు చివర్లో ఏమొచ్చింది? చివర్లో అమృతం వచ్చింది, అమృత భాండం వస్తుంది. ఆ అమృతం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ రాక్షసులంతా, ఒకడు ఉంటాడు, ఒకడు ఎవరు తెలుసా మీకు? తెలుసు, వాళ్ళ ఆయన పేరు వింటాడు. ఎత్తుకుపోతాడు, ఆ అమృత భాండాన్ని ఎత్తుకుపోతాడు. రాహు. ఎవరు? రాహు అని రాక్షసుడు ఎత్తుకుపోతాడు. దాన్ని ఎత్తుకుపోయి వాడు కూడా తాగాలని చెప్పి నరక, ఇక్కడ పాతాళంలో పోయి దాక్కుంటాడు వాడు. అప్పుడు తర్వాత ఆ విధంగా పోనీకుండా ఏం చేస్తుందంటే ఈ అమ్మ, కృష్ణుడే మోహిని రూపం దాలుస్తాడు అనమాట. బాగా అందంగా, బాగా వయ్యారం ఒలికిస్తూ వాళ్ళని ఆకర్షిస్తారన్నమాట రాక్షసులు స్త్రీలు చూస్తే ఎక్కువ వాళ్ళకి కామం, ఎక్కువ వాళ్ళకి. ఏమే ఊరికి అట్లా జస్ట్ బయట అట్లా వదిలేస్తే బయట అయిపోయింది, పడిపోతాడు వాడు, రాక్షసుడు వాడు. ఏమి కాబట్టి ఆ విధంగా మోహిని రూపంలో చూసే లోపల శివుడే, పరమశివుడే మనసు పడేసుకున్నాడు పాపం. ఎవరు? మోహినీదేవి చాలా బాగుంది అని చెప్పేసి వెంటబడినాడు ఆమె వెంటబడినాడు. ఎవరు? శివుడే. కాబట్టి మనసు అట్లా ఉంటుంది నాయన. ఏమి మనసు మాట అంటే మనం పడిపోతాము, పతనం చెందుతాం. కాబట్టి వాళ్ళు లేదండి అని చెప్పడానికి చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత శివుడి అంతటి వాడే శ్రీకృష్ణుని మోహిని రూపం అని గాంచి కలతకు గురి అయ్యాడు. ఆ విధంగా అక్కడ మోహిని చేస్తుందంటే వాడి దగ్గర చెప్తుంది. ఎవరు? రాహు దగ్గర. అమృతమణం ఇక్కడ నేను పంచుతాను అంటే వాడు ఐస్ అయిపోతాడు. తీసుకో అన్నట్టు. ఎంతమైన అందమైన అమ్మాయి నన్ను పిలిచింది అని చెప్పేసి ఇచ్చేస్తాడు ఆమె చేతికి, కృష్ణుడి చేతికి ఇస్తాడు. మీరంతా వరుసలో కూర్చొని అంటారు అనమాట. రాక్షసులు ఒక వరుసలో కూర్చుంటారు, దేవతలు ఒక వరుసలో కూర్చుంటారు. నేను ఫస్ట్ దేవతలకు వేసేస్తాను, మీకు తర్వాత మీకు వేస్తాను అంటుంది అనమాట. దేవతలకు అంతా ఏం చేస్తుందంటే అమృతం వస్తూ ఉంటుంది. వీడికి డౌట్ అనమాట, పెద్ద డౌట్ మాస్టర్. ఎవరు? రాహు గాడు. అవతల కూర్చునేవాడు దేవత, వాళ్ళు వాళ్ళకు మాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే ఎటువంటి స్వరూపం, ఎటువంటి దేహం తీసుకోవాలంటే అటువంటి దేహం తీసుకుంటాడు. వాళ్ళ దగ్గర శక్తులు ఉన్నాయి రాక్షసుల దగ్గర. ఎక్కువ శుక్రాచార్యుడు నేర్పించాడు, వాళ్ళ గురువు నేర్పించాడు. అంతా ఇటువంటివి నేర్పిస్తున్నాడు. అంతా మోసం చేసేది కదా, అంతా నాశనం చేసేది, అంతా చెడు పనులు, అధర్మాలు చేసేవే నేర్పిస్తాడు అనమాట. కాబట్టి ఆ విధంగా దేవతా దేహం ధారించి దేవతల వరుసలో కూర్చుంటారు అనమాట. ఎవరు? ఆ రాహు. కృష్ణుడు ఏం తెలుసు బాబు, అందరికి బిజీలో ఉన్నాడు ఆయన. కృష్ణుడు మోహిని అందరికి అమృతం పోస్తున్నాడు. ఆ సమయంలో ఈయనకు పోసినాడు. ఎవరికి? రాహుకి. రాహు దూసులు పెట్టుకొని తాగినాడు. గొంతు వరకు దిగింది అంతే, కంఠం నుంచి గొంతు వరకు పోయింది, కింద దేహంలో పోలేదు.
వెంటనే సూర్యచంద్రులు చెప్పినారు, ఏ కృష్ణ రాక్షసుడు వాడు, వానికి పోసినావు నువ్వు అమృతం, తీసేయి, ఆపు అంటాడు అనమాట. చూసే లోపల మింగితే వెంటనే సుదర్శన చక్రంతో తల నరికేస్తాడంతే. ముండం లోపలికి పోదు, పైనకి అయిపోయింది, కట్ అయిపోయి దేహం మాత్రమే ఉంది. ఇక రాహుల్కి దేహం వేడవుతుంది, దాని గురించి పోయింట్ ఉంది, అది నాశనం కాదు. కాబట్టి రాహుకేతువుల విగ్రహాలు చూసినారా? ఒక పక్క పాము దేహం ఉంటుంది, తల మామూలు దేహం, తల లేకుండా ఒకటి, తల ఉండి ఒకటి ఉంటుంది అనమాట. ఆ విధంగా రాహుకేతువులు అంటే వాళ్ళే. కాబట్టి ఆ విధంగా వచ్చేసి శివుడు ఆ విధంగా ఆ మోహిని అవతారంలో కల్త చెందినాడు. అట్లనే సౌభరముని కూడా పరిపూర్ణ వ్యవస్థితి నుండి పతనమైనాడు. సౌభరముని అని చెప్పేసి భాగవతంలో కథ ఉంటుంది. చాలా గొప్ప కథ అది. ఎంత మంచి కథ అంటే పిల్లకాయలు చెప్పినాయను. ఏంటి ఆ కథ అంటే, సౌభరముని ఒక ముని ఉంటాడు. ఆయన ఎక్కడ చూసిన శబ్దమే ఉంది నాకు, ఇంత వీళ్ళంతా మాయా, వీళ్ళు కదా, నేను సన్యాసం తీసుకున్నాను, నేను ఎక్కడ వెళ్ళాలా, అడవికి వెళ్ళి తప్ప చేయాలనుకుంటాడు. అడవిలోనైతే జంతువుల సమస్య ఉండదు అనుకుంటాడు, కానీ అడవిలో కూడా అక్కడ కూడా శబ్దాలు ఎక్కువ అయిపోయినాయి కదా. ఇక్కడైతే మనకు రోడ్లలో మోటార్ సైకిల్, తర్వాత కర్నూలులో కలిసి శబ్ద కాలుష్యం ఎక్కువ కదా. అట్లా పాపం ఎక్కడ పోయినా కూడా ఆయనకి ప్రశాంతత దొరకలేదు. సౌభరమునికి అడవికి పోయినా, అడవిలో కూడా జంతువులు అరుస్తున్నాయి, ఇక్కడ కూడా బాగాలేదని చెప్పేసి యమునా నది నీరులో పోయినాడు. యమునా నది జలాల్లో కింద కూర్చొని లోపల తప చేస్తున్నాడు. ఆ చేపలన్నీ మిత్రులైనాయి, ఏమైనాయి, ఫ్రెండ్షిప్ చేసుకున్నాయి చేపలు రాజున్నాడు ఒక ఆయన, పెద్ద చేప. ఆయన రోజు వచ్చి పలకరించిపోతున్నాడు, ఈయన తప చేసుకుంటున్నాడు. ఒకసారి ఏమవుతుందంటే గరుడు వస్తాడు. ఎవరు? కృష్ణుడి వాహనం. కృష్ణుడి వాహనం ఏది? గరుడు కదా, గరుడు పక్షి వస్తాడు. వచ్చి ఆకలి చెప్పేసి అక్కడ చూసి పెద్ద చేప కనబడుతుంది, లటుక్కున తినేస్తాడు. ఆ చిన్న చేపలన్నీ ఆ యమునా నదిలో ఉండే మిగతా చేపలన్నీ చేపల రాజు పోయినాడు అని చూసి అన్ని లబోదీపో అనుకుంటూ ఏడుస్తుంటూ వెళ్ళిపోయినాయి. పోయి ఆ సౌభరముని చెప్పినాయి, ఏ కృష్ణ, నీ మిత్రుడిని తినేసినాడు. సౌభరముని, నీ మిత్రుడు చేపల రాజు మా రాజును కదా, ఆయన్ని ఎవరు తిన్నాడు తెలుసా? గరుడు తిన్నాడు, గరుత్మంతుడు తిన్నాడు అంటే కోపం వచ్చేస్తుంది. ఎంత పొగరు అని వైష్ణవుడు అని తెలిపి, ఆయన వైష్ణవుడు, కృష్ణుడు సేవ చేస్తున్నాడు, కృష్ణుడి వాహనం ఆయన శపించినాడు అనమాట. ఎందుకంటే పొగరుతున్నా, నేను తప్పు సంపన్నుని అని చెప్పేసి, నేనే గొప్ప అని అహంకారంతో. నా మిత్రుని తింటాడా? ఇంకొకసారి గనక ఈ యమునా నదికి వస్తే గనక ఆ గరుడు యొక్క తల 1000 వక్కలై చావగాక అని చెప్పిస్తాడు అనమాట. అయిపోయింది, పతనం అయిపోయినట్టు. తన తపశ్శక్తిని అంతా ఏం చేసినాడు, ఒక వైష్ణవుడికి శాపం ఇచ్చేకి ఉపయోగించినాడు. తర్వాత ఏం చేసినాడు, ఒక మగ చేప ఆడ చేప రెండు కలుసుకుంటున్నాయి, సంగమించుకుంటున్నాయి. అది చూసుకొని సొంగ గారించుకొని ఇంకా తపస్సు మానేసి వచ్చి మాంధాత కుమార్తెలు 27 మందిని చేసుకున్నాడు. సంసారంలో పడిపోయినాడు. పతనమైనాడు చెప్పు. మనసు అట్టుంటుంది అన్నమాట. ఎవరినైనా పతనం చేస్తారు. జాగ్రత్తగా ఉండు నాయన, నువ్వు కృష్ణ, ఏమిటి కృష్ణ, జాగ్రత్తగా ఉండాలి చెప్పింటారు. మనసు మాట వింటావాను? మనసు మాట వినరాదు. కళ్ళు పడ్డ చోట మనసు పడరాదు, మనసు పడ్డ చోట మనిషి పోరాదు. ఇది పెద్దలు చెప్తారు. ఇది ఎవరు పడతారు? ఫస్ట్ కళ్ళు చూస్తాయి, ఈ వస్తువు నాకు బాగుంది, ఇది నాకు కావాలా అంటది. పోయినామనుకో, చూసినవారు బాగానే ఉంటుంది, దాని దగ్గరికి పోయి వస్తువుని తీసుకున్నాం అనుకో, దొంగ అయిపోతావు, పతనం అవుతావా లేదు చెప్పు. కాబట్టి కళ్ళు పడ్డ చోట మనసు పోరాదు. మనసు పోయిందనుకో, మనిషి నువ్వు పోరాదు, ఆగాలి అక్కడికి అని చెప్తుంది అనమాట. శాస్త్ర ప్రకారంగా పెద్దలు చెప్పిన మాట దీనికోసమే. కాబట్టి మనసుతో మాట వినొద్దు నాయన, నువ్వు పతనం అయిపోతావు, అది మోసం చేస్తుంది, పెద్ద మోసగారు, అది మాయాదారి మనసు. అది ఎవరు మాట? అది మాట, మాయాదేవి మాట వింటది, అది కృష్ణుడి మాట వినది. బుద్ధి అయితే కృష్ణుడి మాట వింటది, కృష్ణుడి మాట విను. కృష్ణుడు ఎవరు? బుద్ధి మాట విను. ఈ మొబైల్ నీది కాదు అంటది బుద్ధి, అప్పుడు ఆగిపోను నువ్వు అంతేను. మనసు ఏది తీసుకో అంటది, ఏంగైతుంది, ఎవరు తీదేనేమి, తీసుకుందాం రా అంటది. వారి మాట వినకూడదు, ఎవరు? మనిషి మాట. కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీతలో, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్ఠానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. నా అంశాలు వీళ్ళంతా అని చెప్తాడు. ఎవరు? మనమంతా జీవులు. ఈ భౌతిక జగత్తులో ఉండే చీమ కూడా, పిపీలకము మొదలు బ్రహ్మదేవుడి వరకు ప్రతి ఒక్కరును భగవద్ అంశలే మనమంతా. ఎందుకంటే ఆయన
పరమాత్మ, మనము జీవాత్మ. జీవాత్మ ఎవరి అంశ? పరమాత్మ అంశ కదా. మరి జీవలో ఆత్మ ఉందే లేదా? జీవ కదులుతుందా లేదా? కదిలే జీవులన్నింటిలో ఉంటుంది. ఎవరుంటారు? జీవాత్మ. ఎవరి అంశ అవి? కృష్ణుడి యొక్క అంశాలు అవి. కాబట్టి మనుషులు ఒకటే కాదు ఆత్మ ఉండేది, వాటిలో కూడా ఆత్మలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నా అంశాలు ఏమంటాడు అన్నమాట. జీవభూత సనాతన. జీవాలు ఎప్పుడు ఉన్నాయంటే నేను ఎప్పటి నుంచో ఉన్నాను, అప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు మొన్న వచ్చి పుట్టినవి కాదు మనమంతా. ఈ కృష్ణుడు ఏం కృష్ణ, నీకు ఎన్ని ఏళ్ళు? నీకు 8. మరి 8 ఏళ్ళనా ఆత్మకి, ఆ జీవాత్మ కనుక. కానీ కోట్ల సంవత్సరాలు జీవాత్మ యొక్క వయసు. ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు ఆ సృష్టి ఆదిలో ఎప్పుడైతే ఉన్నాడో అప్పటి నుంచి ఉండే ఆత్మలే మనమంతా. ఏమంటే దేహాలు మారుతున్నాం. ఇంతకుముందు కుక్క దేహంలో ఉన్నాము, పిల్లి దేహంలో ఉన్నాము, బల్లి దేహంలో ఉన్నాము, నల్లి దేహంలో ఉన్నాము, ఈగ దేహంలో ఉన్నాము, చీమ దేహంలో ఉన్నాము, పులి దేహంలో ఉన్నాము. అన్ని దేహాలు అయిపోయి ఇప్పుడు మానవ దేహం వచ్చింది. ఇప్పుడు దేనికోసం ఇచ్చినాడు మానవ దేహం? భగవంతుడు కృష్ణ భక్తి చేసి ముక్తినిచ్చేవాడు ముకుందుడు, వైకుంఠానికి వెళ్ళిపో అని చెప్పడానికి ఇచ్చినాడు ఈ దేహాన్ని, అంతేగాని యజ్ఞజన్ని కాదు. ఇది సత్యం, ఇది అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనః ఇంద్రియాని ప్రకృతిస్థాని గచ్చతి. ఇంద్రియాలు ఎన్ని? జ్ఞానేంద్రియాలు కృష్ణ సైన్స్ లో ఉంది కదా. ఏంటి? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఎన్నాయి కృష్ణ? మనిషితో కలిపితే ఎన్ని? 6 ఇంద్రియాలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంద్రియాలు ఎన్ని? షష్ఠ అంటే 6. మనః షష్ఠ ఇంద్రియాని. మనసుతో కలిపి మొత్తం 6 ఇంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు 1, మనసు 1, మొత్తం 6 ఇంద్రియాలు. ఇవి 6 వచ్చేసి ప్రకృతి యొక్క ఆకర్షణలో ఉంటాయి. ఇవన్నీ భౌతిక ప్రకృతి చెప్పిందే వింటాయి. వీటిని మాట వినకూడదు, మీరు నాశనం అయిపోతారు, పతనం అయిపోతారు, నా దగ్గరకు మీరు రాలేరు, నా ఇంటికి అంటారు. మనది ఇలా, ఇది మంది కాదు ఇల్లు, ఇది మేనత్త గారి ఇల్లు, ఇది దుర్గాదేవిది, భవానీది, శివుడు, వీళ్ళది ఇల్లు, ఇది మనది కాదు. ఇది మనం వైకుంఠం అనేది, అక్కడికి వెళ్ళాలా. వెలుగు ఆకాశం అనేది, ఇది చీకటి ఆకాశం ఇది. కాబట్టి జీవులు భగవదంశ ఎన్నందున దివసతి ఎందు ఉన్నవారైనప్పటికీ మనో ఇంద్రియాల కారణమున, మనస్సు ఇంద్రియాల కారణమున ఈ భౌతిక జగత్తులందు క్లేశములు గురి అయి జీవన సంఘర్షణలో లోనవచ్చు. జీవనం ఎప్పుడు ఏదో ఒకటి సంఘర్షణలో ఉంటాం మనం. సంఘర్షణ అంటే ఏమి? సుఖ దుఃఖాలు. సంఘర్షణ అంటే ఏమి? సుఖ దుఃఖాలు, కష్టాలు, దుఃఖాలు. అప్పుడప్పుడు కొద్దిగా సుఖం ఉంటుంది, ఎప్పుడే అంతే, జస్ట్ చుట్టపు చూపులుగా అట్లా వచ్చిపోతుంది అంతే. ఏది సుఖం అనేది? ఎప్పుడు కష్టాలే ఉంటాయి మనకి. మనం చేసుకున్న పాప పుణ్య కర్మల ఫలితంగా మనకు సుఖ దుఃఖాలు కలుగుతాయి. ఈ ఘర్షణలో, సంఘర్షణలో లోవుతాడు జీవుడు. ఈ మిథ్యాపూర్వకముకు జీవన సంఘర్షణ నుండి బయటపడి సుఖవంతముగుటయే మనుజుడు మనస్సును ఇంద్రియం నిగ్రహించి భౌతిక పరిస్థితులు ఏంటి అనాసక్తులు కావాలేను. కాబట్టి మనం ఎంత ఏం చేయాలి? మనమంతా ఈ పంచ జ్ఞానేంద్రియాల మాట వినకుండా, మనసు మాట వినకుండా దీనిని నియంత్రించేసి, మనసు చెప్పే మాట వినకుండా ఎప్పుడైతే ఉంటామో మనం అప్పుడు సుఖపడతాం. మనం ఎప్పుడు సుఖపడతాము? మనిషి అవన్నీ వాటి చెప్పిన మాట వినకూడదు. ఎవరు చెప్పిన మాట వినాలా? కృష్ణుడు చెప్పినాడు, నువ్వు భక్తుడుగా అని చెప్పినాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు అన్నాడు. నా భక్తుడుగా మనసులో ఎప్పుడు నా చింత కృష్ణ 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 అనాలా. మనసు వేరే మాట మాట్లాడకూడదు. అంత లోపల ఎప్పుడు అట్లనే అంటుండాలా. తర్వాత కృష్ణుడు పూజ చేయాలా, కృష్ణ నమస్కారం చేయాలా, కృష్ణ భక్తుడు కావాలా. ఈ 4 మాటలు చెప్పినాడు. అట్లా ఉంటే నువ్వు నా దగ్గర చేస్తా ఉంటాడు. అట్లా వెళ్ళాలంటే మనం, అంతేకాని మనసు మాట మనము పడిపోరాదు. కాబట్టి తపస్సును ఉపేక్షింపక ఎల్లప్పుడూ నిష్ఠగా దానిని మనరించవలెను. కాబట్టి ఇది తపస్సు. ఇది ఏం చెప్పాలి రోజు? చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది మంత్రం చెప్పాలి రోజు మనం. ఈ మంత్రం జపించి ఉంటే మంత్రాన్ని రోజు మనము 105 నిమిషాలు కనీసం చెప్పాలా. గుడికి రావాలా, ఆదివారం ఇక్కడికి రావాలి. మనం ఏర్పాటు చేస్తాం మన కోసం ఇక్కడ. ముకుందుడు అంటే ఎవరు? కృష్ణుడు. వేరే వాళ్ళు ముక్తి ఇస్తారా? ఎవరు లేరండి. వాళ్ళంతా బంధువుల మాదిరిగా, మామ, చిన్నాయన ఏదో వచ్చిన రోజు మాత్రం 10 రూపాయలు చేతులు పెడతారు అంతే. రోజు ఇస్తారా వాళ్ళు? ఏమన్నా నాయనతో రోజు రూపాయలు ఇస్తారు, 2 రూపాయలు ఇస్తాడు బడికి పోయేటప్పుడు. ఎప్పుడు ఇచ్చేది? ఇది శాశ్వతం కాదు అది.
కాబట్టి మనం ఎవరిని పట్టుకోవాలా? కృష్ణుని పట్టుకోవాలా. కాబట్టి శ్రీమద్ భాగవతం నందలి నవమస్కందములో ఈ విషయం ప్రత్యేకంగా చెప్పబడినది. మాత్రా స్వస్త్ర దుహిత్రావా నా వివిక్తా సనో భవేత్ బలాపానింద్రియాగ్రామో విద్వాంసామపి కర్షతి అని శ్రీమద్ భాగవతము 9వ స్కందము 19వ అధ్యాయము 10వ శ్లోకంలో చెప్పబడినది. ఎంత బాగా చెప్పినాడు చూడండి. దీనిలో గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, బ్రహ్మచారి స్త్రీ సాంగత్య విషయమున అప్రమత్తులై ఉండవలెను. స్త్రీ సాంగత్యం అనేది చాలా జాగ్రత్తగా ఉండాల. నీ క్షేత్రమా, నీ భార్యనా, ఆమెతో మాత్రం కలిసి ఉంటుంది. నీ పొలం అది, నీ పొలం నీవు, నీ క్షేత్రంలో నీవు విత్తుకోవాలా, దాంతో నీవు పంట పండించుకోవాలి అంతే. పక్క స్త్రీ వెళ్ళి జోలికి పోకూడదు. ఎందుకంటే పక్కవాడి పొలం అది. పోతావా నువ్వు పక్కవాడి పొలంలోకి విత్తనం వేసేకి పోతావా నువ్వు? లేదు. నీ క్షేత్రాన్ని నీవు అంటే అక్కడే ఉండాలి. దానికి లిమిట్ ఉంది. ఆ విధంగా ఉండాలి, అప్రమత్తతో ఉండాలి. స్త్రీ విషయంలో ఉంటాడు అనమాట. ఎవరైనా బ్రహ్మచారి అయినా కూడా నువ్వు బ్రహ్మచారి నువ్వు చదువుకోను అంతే. నువ్వు బ్రహ్మచారి అంటే 25 ఏళ్ళు చదువుకోవాలి అంతే. నువ్వు ఉద్యోగం సంపాదించే వరకు నీకు ఉండాలా. తర్వాత నీకు యుక్త వయసు వచ్చింది, 25 ఏళ్ళు అయిపోయింది, నీకు ఉద్యోగం వచ్చింది, తండ్రికి నీకు పెళ్లి చేస్తాడు అంతే. నీకు అప్పుడు గృహస్థ అవుతావు. నువ్వు ఏమి గృహస్థ అవుతావు. తర్వాత ఏం చేస్తావు మరి? నీకు లాగా కొడుకు పుడతాడు. మరి వాళ్ళకి ఆ కొడుకు పెళ్లి చేస్తావు. కొడుకు కోడలకి ఇల్లు బాధ్యత అప్పగిస్తావు. వానప్రస్థంలో వెళ్ళిపోను అంతే. ఉండాలంతే. నువ్వు ఒక చోటు ఉండాలంతే. అధికారం చలాయించకూడదు. నేను పెద్ద అని చెప్పినట్టు అనకూడదు. కొడుకు కూడా వాళ్ళు చూసుకుంటారు అంతే. నీకెందుకు? వాళ్ళు వదిలేసాయి. వాళ్ళ ఇల్లు వాళ్ళు చూసుకుంటారు అంతే. సూర్యుడు కూర్చుండి అంతే. వాళ్ళే నేను అడిగితే సలహా అడిగితే ఏమైనా ఏం నాయన ఎట్లా చేయాలి చెప్పు అంటే చెప్పు అంతే. లేకపోతే సైలెంట్ గా ఉండి అంతే. మాట్లాడొద్దు. వాళ్ళు ఎట్లా చేసినా చేసుకుని వాళ్ళ ఇష్టం. వాళ్ళ కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారు. నీ ధర్మం నువ్వు చెప్పు, తెలిసి చెప్పు అంతే. కానీ అధికారం చలాయించద్దు. నా మాట వినాలా అని చెప్పకూడదు. హరే కృష్ణ కదా, అది ఉండాలి. సన్యాసాశ్రమం ఎక్కడున్నా కూడా మనం స్త్రీ పట్ల అప్రమత్తంగా తండ్రి సోదరి కూతురుతో ఆయనను ఏకాంతవాసము నిషేధించబడినది. తల్లి అయినా కూతురైనా ఎవరైనా చెల్లి అయినా వాళ్ళతో ఏకాంతంతో మనం నిషేధింపబడింది. వాళ్ళతో ఏకాంతంగా ఉండకూడదు అని చెప్తున్నమాట శాస్త్రం. నిత్య చైతన్య ఉద్యమ కార్యక్రమం నందు స్త్రీలకు దూరంగా నుండుట మిగుల కష్టతరమైనది చెప్తున్నాడు. ఇక్కడ ఇస్కాన్ లో ఉండే వాళ్ళు కూడా ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే ఇక్కడ సేవ చేసేకి వస్తారో అన్న చెల్లి మాదిరిగా ఉంటారు అంతే. అయినా కూడా ఏకాంతంగా ఇద్దరు ఉండరు. వాళ్ళ గ్రూపు అంతే. ఒక 10 మంది కనీసం 2-3 ఉంటారు అంతే. ఎవరున్నా కూడా ఒకరు ఉండకూడదు. కాబట్టి ఇది కష్టసాధ్యమైనప్పటికీ ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారని చెప్పి ప్రభుత్వం చెప్తున్నారు. అందుకే మేము కొన్ని మార్లు విమర్శలకు కూడా గురి అవుతుంది. ఆయన ప్రభుత్వం చెప్తున్నాడు. ఆయనను ఎల్లరికూ హరే కృష్ణ మహామంత్రం జపించే అవకాశం ఇచ్చి ఆధ్యాత్మికంగా పులకించినట్లు చేయుట మేము ప్రయత్నించున్నాము. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పినారు? అందరికి ఏం చేసినారు? చైతన్య మహాప్రభు ఏం చేసినాడంటే కృష్ణ నామాన్ని పంచినాడు. ఆయన కృష్ణ ప్రేమను పంచినాడు కదా. ఎవరు? చైతన్య మహాప్రభు. ఎవరు? హరే కృష్ణ మహామంత్రాన్ని భారతదేశం అంతటా 4 సార్లు పర్యటించినారు. కృష్ణుడే చైతన్య మహాప్రభు అంటే. కృష్ణుడు, బలరాముడు, తర్వాత అద్వైత ఆచార్య అంటే శివకేశవమూర్తి, తర్వాత రాధారాణి, తర్వాత నారద మహర్షి. వీళ్ళు 5గురు వచ్చినారు. పంచతత్వం అంటారు వీళ్ళని. జయ శ్రీ కృష్ణ చైతన్య చెప్పు కృష్ణ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ద్వైత శ్రీవాస ఆది గౌర భక్త వృంద. 5 మంది ఉంటారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, గదాధర పండిట్, శ్రీవాస పండిట్. 5గురు. వీళ్ళు 5గురు మంచి ఏ మహామంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. ఈ మంత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. భారతదేశం అంతటా 4 సార్లు పర్యటన చేసేసి మన కర్నూలు కూడా వచ్చినారు, శ్రీశైలం వచ్చినారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఆ విధంగా ఏర్పాటు చేసినాడు చైతన్య మహాప్రభు. మేము ఇస్కాన్ మందిరాన్ని ఏర్పాటు చేసినామని ప్రభుత్వం చెప్తున్నారు. ఆయన ఇస్కాన్ ఫౌండర్ అండ్ ఆచార్య, జగద్గురు ఆయన.
ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళి లేచులు యవనులు ఎవరైతే మాంసభక్షణ చేపలు ఇవన్నీ తినే వాళ్ళకు కూడా ఎవరైతేనేమి వాళ్ళంతా మనుషులే కదా, ఎప్పుడో ఒకసారి మారాలి కదా. మనిషి అంటే ఏమి? మారేవాడు, మార్పు చెందేవాడు. మంచి మార్పు. ఏ మార్పు అది? మంచి మార్పు, చెడు మార్పు కాదు. చెడు మార్పు వస్తే వాడిని ఏమన్నా రాక్షసుడు అంటారు, మనిషి అన్నారు వాడిని దానవుడు అంటారు. మానవుడుగా దానవుడు తేవాడు. మంచి మార్పులు తీసుకునే ఎవరైతే ఉంటారో గతంలో ఎట్లా ఉండొచ్చు వాడు, ఏదైనా పాపం తెలియక చేసి ఉండొచ్చును, ఏదైనా తిని ఉండొచ్చును. ఇప్పుడు గురువుని ఆశ్రయించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని తీసుకొని మరి హరినామ మంత్రం దీక్ష తీసుకొని మరి ప్రభుపాదులు వారి యొక్క ఆశయం ఏదైతే ఉందో కృష్ణ చైతన్యం కలిగి ప్రపంచమంతటా దేవాలయాలు ఏర్పాటు చేసినాడు ఆయన. అక్కడ మనం ఇస్కాన్ మందిరాలు అంటారు. అక్కడ వెళ్తే మనకు భగవద్గీత ప్రవచనం ఉంటుంది. ఆదివారం శ్రీల ప్రభుపాది వారి ప్రేమ బిందు అని చెప్పేసి కార్యక్రమం ఉంటుంది. గీతా ప్రవచనం ఉంటుంది, ప్రసాదం ఉంటుంది. మనకు ఛార్జింగ్ అవుతాం. సెల్ఫ్ ఛార్జింగ్ అయితే బాగుంటుందా, బాగా పనిచేస్తుందా, లేదంటే ఛార్జింగ్ కాకపోతే పనిచేస్తుంది. కాబట్టి మనం కూడా చైతన్యం కలిగి ఉండాలా, చైతన్యం కలిగి ఉండాలా, భక్తిని కలిగి ఉండాలా. ఈ దేహము నావా, ఈ దేహం మనకు జీవాత్మ అనేది మనము. ఈ దేహం మనకు నావా, ఇది భవసాగరము. ఈ సాగరాన్ని మరి దాటాలంటే మనం ఈత కొట్టలేము. కాబట్టి పడవలో ప్రయాణం చేయాలా. మానవ దేహం అనేది ప్రయాణము, దేహం అనేది పడవ. ఈ దేహం ఉన్నప్పుడే మనము భక్తిని చేసి ఇస్కాన్ మందిరాలకు వచ్చేసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయికి, శ్రీల ప్రభుపాద్కి, గౌర్ ప్రేమానందే. కాబట్టి ఆ విధంగా మనము ఏం చేయాలంటే, ఆ విధంగా మనము ఖచ్చితంగా మంత్ర జపం చేయండి రోజు కనీసం 108 సార్లు. ఆ విధంగా అభివృద్ధి సాధించుకోండి. భక్తులు కండి ఆధ్యాత్మిక ఆచారాన్ని స్వీకరించి హరినామ దీక్ష తీసుకొని మనమంతా ఆ విధంగా చైతన్యంలో జీవించి మన దేహాన్ని సమాప్తం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇదే మన యొక్క మానవ జన్మ యొక్క పరమ లక్ష్యమై ఉంటుంది. హరే కృష్ణ. ఇంకా ఏమని చెప్పండి, ఏమన్నా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా, సందేహాలు? హరే కృష్ణ మహామంత్రం జపించండి అని చెప్తున్నారు ప్రభుపాదులు కదా. అపరాధరహితంగా జపించాలా అని చెప్తున్నారు. రెండవ మాట, హరిదాస్ ఠాకూర్ వచ్చేసి 3 లక్షల రోజుకు 3 లక్షల నామాలు హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని 16 పేర్లు కలిగిన హరే కృష్ణ మంత్రాన్ని 3 లక్షల సార్లు చెప్పేవారంట ఆయన. కాబట్టి ఆయన కూడా ఒక స్త్రీ ఆయన్ని చెడపాలని చెప్పి వచ్చింది, కానీ ఆమెనే మారిపోయింది, భక్తురాలు అయిపోయింది. అంటే ఆయన వయసులో ఉన్నాడు, ఏమి ఒంటరిగా ఉన్నాడు, జపం చేస్తుంది. నేను నీ పట్ల ఆకర్షితురాలైనాను, నన్ను వెళ్ళిపో అని చెప్పేసి వచ్చి అడిగింది అనమాట. ఆగాగు, నేను జపం చేసిన తర్వాత చూస్తాను ఈ పని చెప్పినాడంటే. అంతే, ఆమె నిద్ర వచ్చింది. జపం చేస్తున్నాడు, 2 గంటలైంది రాత్రి. ఎంతసేపు వెయిట్ చేస్తుంది ఆమె. గురువు నిద్రపోతుంది, ఈయన జపం చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత 2 గంటల తర్వాత నిద్రపోయినాడు. మరి 4 గంటల మళ్ళీ వేసినాడు, మళ్ళీ జపం చేస్తున్నాడు. ఈమె వచ్చి మరి నిద్ర వెలుగు చూస్తే మళ్ళీ జపం చేస్తున్నాడు. ఇంకా ఈయనతో కాదని చెప్పి 3 రోజులు అట్లే ఉంది ఆయన దగ్గర జపం చేస్తూ ఉండి ఆ జపం యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఆ మంత్రం విని ఆ వేశ్య కూడా మారిపోయి ఆమె కూడా హరినామ దీక్షించుకొని ఆయన ఉండే ఆ ఆశ్రమానికి ఆమె పెద్దగా ఉండి అందరికి భక్తిని పెంచింది. ఆ విధంగా హరిదాస్ ఠాగూర్ ఈ విధంగా చేసినాడు. కాబట్టి మనం కూడా ఆయన యొక్క అనుయాయులుగా ఉండి ఆ విధంగా మనము చేయాలి. అంతేకాని శ్రీ సాంగత్యానికి బలి కారాదు అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభుపాదులు చూపిస్తున్నారు. పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంతకోటి వైష్ణవ వృందికి, శ్రీల ప్రభుపాద్కి, శ్రీల గురుదేవ్కి, పితాయి హరే కృష్ణ. ప్రభు అయిపోయింది ప్రభు క్లాసింగ్. హరే కృష్ణ. కృష్ణ ప్రభు. 3వ శ్లోకం అయిపోయింది ప్రభు. ఇక రేపు 4వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన